తుళ్లూరులో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు రాజధాని రిపోర్ట్లో. రాజధాని ప్రాంతంలో సీడ్ యాక్సెస్ రోడ్డుపై ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా వాహనదారులు కానీ లారీలు, ఆటోలు ఎవరి ఇష్టం వచ్చినట్లుగా వాళ్లు నిబంధనలకు విరుద్ధంగా నడుపుట వలన యాక్సిడెంట్లు ఎక్కువగా జరుగుతున్నాయి. మరియు రాజధానిలో 108 వాహనం లేదు. మరి ఏదైనా అత్యవసర పరిస్థితిలో 108కు ఫోన్ చేస్తే వాళ్లు వెంటనే రెస్పాండ్ అవ్వట్లేదు. 108 వాహనం అందుబాటులో ఉంటే కొంతవరకైనా ప్రమాదం రక్షించుకోవడానికి వీలు పడుతుందని, ఇప్పటి వరకు కూడా రాజధానిలో 108 వాహనం లేకపోవడం చాలా బాధాకరమని గ్రామస్తులు ఆరోపిస్తూ జంక్షన్లో స్పీడ్ కంట్రోల్కు బార్గెట్లు ఏర్పాటు చేస్తే బాగుంటుందని చిలక బసవయ్య, ముళ్లపూడి రవికుమార్ సిటీ న్యూస్తో మాట్లాడారు. మరి తుళ్లూరు మండలం రాజధాని అయింది, 10 సంవత్సరాలు అవుతుంది. మరి 10 సంవత్సరాల నుంచి కూడా జనాభా పెరుగుతూ ఉన్నారు. అట్లాగే వాహనాలు రద్దీ బాగా తీవ్రంగా వాహనాల రద్దీ పెరిగింది. మరి దానికి తగ్గట్టుగా మరి అట్లాగే యాక్సిడెంట్లు కూడా అజాగ్రత్త వలన కానీ అనివార్య కారణాల వల్ల యాక్సిడెంట్లు కూడా అట్లానే అవుతున్నాయి. మరి 108కి ఫోన్ చేస్తే తుళ్లూరు మండలానికి 108 లేదు ఇప్పటికి కూడా. దురదృష్టం అది ఒకటి. ఎక్కడి నుంచో దూరం నుంచి రావాలి, టైంకి అందుబాటులో దొరకట్లేదు. మరి అక్కడ ఎక్కడో దూరం నుండి వచ్చేసరికి ఇక్కడ ఏదైనా జరిగితే ప్రాణాలు కూడా పోతూ ఉన్నాయి. కాబట్టి మరి మన ప్రభుత్వం స్పందించి తుళ్లూరు మండలానికి మరి ఒక అంబులెన్స్ని కేటాయించాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. రాజధాని అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్లో నిత్యం యాక్సిడెంట్లు జరుగుతూనే ఉన్నాయి. ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈ సీడ్ యాక్సెస్ రోడ్డుకి 3 రోడ్లు ఉన్నాయి. ఈ 3 రోడ్లలో ఏ రోడ్లో లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి, ఏ రోడ్లో రైట్ సైడ్ వెళ్ళాలి అనేది ఇండికేటర్స్ అనేది ఇక్కడ లేవు. ఎవడు పడితే వాడు ఎటు పడితే అటు లారీలు వచ్చేస్తున్నాయి, యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే పొరపాటున యాక్సిడెంట్ జరిగితే అంబులెన్స్కి ఫోన్లు చేస్తే ఒక్క అంబులెన్స్ వాళ్ళు కూడా రెస్పాన్స్ అవ్వటం లేదు. ఈ రాజధాని ప్రాంతంలో దాదాపు 40-50 వేల మంది కొత్తగా కార్మికులు వచ్చి ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు, ఇక్కడ తిరుగుతూ ఉన్నారు. మరి పొరపాటున యాక్సిడెంట్ అయితే ఎవరిని అడగాలి? దయచేసి అధికారులకు ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే కూటమి ప్రభుత్వానికి కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. రాజధాని అమరావతి తుళ్లూరు మండలానికి ఒక అంబులెన్స్ కేటాయించండి. ఒక 108 అంబులెన్స్ అనేది ఒకటి కేటాయిస్తే ఇక్కడ యాక్సిడెంట్లు జరిగినప్పుడు అందుబాటులో ఉంటాయి. చూడండి, రాత్రి ఇక్కడ ఒక మనిషి నిండు ప్రాణాలు బలైపోయాయి. అంబులెన్స్కి ఫోన్ చేస్తే ఒక్కళ్ళు కూడా రెస్పాన్స్ అవ్వటం లేదు. ఇది చాలా దారుణం. అంబులెన్స్ రావాలన్నా ఎక్కడి నుంచి రావాలి? గుంటూరు నుంచో, మంగళగిరి నుంచో, విజయవాడ నుంచో దాదాపు గంట టైం పడుతుంది. ఈలోపు ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. దయచేసి అందుబాటులోకి తుళ్లూరు మండలంలోకి ఒక అంబులెన్స్ తీసుకురావాల్సిందిగా, ఈ సీడ్ యాక్సెస్ రోడ్డుకి ఇండికేటర్స్ ఇటు వెళ్ళాలి, ఇటు రావాలి అనేది ఇండికేటర్స్ అనేది ఏర్పాటు చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. చాలా దారుణం. ఇక్కడ జంక్షన్లు ఉన్నాయి. రాయపూడిలో వై జంక్షన్ ఉంది, ఇక్కడ హోసన్న మందిరం దగ్గర జంక్షన్ ఉన్నాయి, అలాగే ఈ తాళాయపాలెం దగ్గర జంక్షన్లు ఉన్నాయి. జంక్షన్ దగ్గర స్పీడ్ బ్రేకర్లు కానివ్వండి, లేదా ఈ వెళ్ళటానికి బారికేడ్లు కానీ ఏర్పాట్లు చేయటం అనేది చేయటం లేదు. దయచేసి దానికి సంబంధించినటువంటి అధికారులు వెంటనే ఆ చర్యలు చేపట్టి ప్రజల ప్రాణాలు కాపాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. తుళ్లూరు మండల వెలుగు కార్యాలయం వద్ద ఏపీఎం చెన్నవీరయ్య అధ్యక్షతన సెమీ క్రిస్మస్ వేడుకలు డ్వాక్రా సంఘాల మహిళలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాస్టర్ సుధాకర్ రావు పాల్గొని కేక్ను కట్ చేశారు. అనంతరం పాస్టర్ సుధాకర్ క్రిస్మస్ సందేశం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ అజయ్ కుమార్, రాజశేఖర్, వెలుగు సిబ్బంది పాల్గొన్నారు. ఆ సత్యమైనటువంటి జీవితాన్ని అనుగ్రహించడానికి యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి దిగివచ్చి ఆయన అంటాడు, సత్య సంబంధి అయినటువంటి ప్రతివాడును నా మాట విను అంటాడు. టీ ఫర్ ట్రూత్ అనగా సత్యము. ద 7th వన్ 7వ విషయాన్ని మనం ఆలోచన చేస్తే ఎం ఫర్ మినిస్ట్రీ. మినిస్ట్రీ అన్నా కూడా ఏంటంటే పరిచారమే. పరిచర్య చేయటం, ఇతరులకు ఏం చేయాలి? పరిచర్య చేయాలి. ఏ ఫర్
అబ్వాస్ అంటే పాపములను తీసివేయట, మనందరి పాపాలు తీసివేయటానికి వచ్చాడు. చివరికి ఒక మాట ఏంటంటే ఎస్ ఫర్ సాల్వేషన్ అంటే రక్షణ. మనం ఇందాక చదువుకున్న మాట ఏంటో తెలుసా? భయపడకుడి, ఏం పడమాకండి, భయపడకుడి, ప్రజలందరికీ కలుగుబోవు మహా సంతోషకరమైన సువార్తమానం ఏమిటనగా నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు. ఈయన ప్రభు అయినటువంటి క్రీస్తు. సర్వమానవాళిని రక్షించటానికి యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి దిగి వచ్చాడు. ఆ రక్షణ అనుగ్రహించటానికి ఆయన ఏం చేశాడు తెలుసా? ఇటీవల మీరు మీ అందరికీ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి తెలుసుకోండి, కీరవాణి గారు. ఆయన ఒక మాట చెప్పాడు ఏంటంటే, ఒక టీవీ షోలో జాలి, దయ, కరుణ అనే ఒక మాటను తీసుకొని ప్రజలను రక్షించడానికి దాని విషయమై తన ప్రాణాన్ని కూడా పెట్టినటువంటి మనుషుడు కావచ్చు, దైవాంశ సంభూతుడు కావచ్చు, దేవుడు కావచ్చు, ఈ ప్రపంచం మంది ఎవరన్నా ఉన్నారు అని అంటే అది యేసుక్రీస్తు ప్రభువారు తప్ప మరొకరు